ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా సంచుల్లో బయటపడిన కోట్ల కొద్ది నగదు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ వ్యవహారంపై 3 సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ అంశం రాజ్యసభలో శనివారం చర్చకు వచ్చింది. దీనిపై నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన అవసరం ఉందని చైర్మన్ జగదీప్ ధన్కర్ చెప్పారు. పార్లమెంటు స్థానాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కర్ణాటక, పంజాబ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు 24 మంది వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది జరగబోయే డిలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జనాభా లెక్కల ప్రకారం ఈ డిలిమిటేషన్ జరగకుండా చూడాలని కోరారు. ఎండలు మండిపోతున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాబోయే 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. హైదరాబాద్లో శుక్రవారం రాత్రి వడగళ్ల వర్షాలు కురిశాయి. శనివారం విజయనగరం జిల్లాలో 7 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 6, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 5 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మనాథ్ వెల్లడించారు.